మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీలకు నిర్ణీత వ్యవధిలోగా మరమ్మతులు చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. మరమ్మతు పనుల్లో జాప్యం జరిగితే ఉపేక్షించే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ప్రకారం మరమ్మతు పనులు జరుగుతున్న తీరును తెలుసుకోవడానికి శుక్రవారం ఆయన సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలను సందర్శించారు. పనులు జరుగుతున్న తీరును, బ్యారేజీల స్థితిగతులను ఆరా తీశారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో తొలుత సుందిళ్ల చేరుకున్న ఆయన బ్యారేజీ వద్ద సీసీ బ్లాక్లను ఒకే చోటికి చేర్చుతున్న పనులు పరిశీలించారు. ఈ నెల 28లోగా పనులు పూర్తి కావాలన్నారు. సుందిళ్లలో పనుల జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వానాకాలం ముంచుకొస్తున్నందున పనులు వేగంగా చేయాలని ఆదేశించారు. రేయింబవలు పనులు చేస్తేనే వరదలు వచ్చేలోపు బ్యారేజీల మరమ్మత్తు, పునరుద్ధరణ పూర్తవుతుందని అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐత ప్రకాష్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి, ముఖ్య నాయకులు, ప్రాజెక్టు అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద గత ప్రభుత్వం 94,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్ ఉండగానే 21 అక్టోబర్న మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది, కుంగిపోయింది. వర్చువల్లీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా సీరియస్గా డ్యామేజ్ అయింది. ఎందుకంటే మూడిట్లో 2 బ్యారేజెస్ సీరియస్ లీక్స్ డెవలప్ అయినాయి. మేడిగడ్డ బ్యారేజ్ స్ట్రక్చరే కొంత భూమిలో కుంగిపోయింది. మరి ఏ విధంగా ఇది తెలంగాణ ప్రజానీకానికి నష్టమో మీ అందరూ ఆలోచన చేయండి. ఆ 94,000 కోట్ల రూపాయలపై వడ్డీ కడుతున్నాం అందరం. గత ప్రభుత్వము మేడిగడ్డ బ్యారేజీకి కుంగిపోయినప్పుడు మొత్తం నీళ్లు కిందికి వదిలిపెట్టుంటే ఇంకా ఫర్దర్ డ్యామేజ్ జరగకపోయేది అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పడం జరిగింది. నేను ఇంకో విషయం మళ్ళీ రీట్రేట్ చేస్తున్నా. కొన్ని ఇంటరిమ్ మెజర్స్ చెబుతూ మీరు ఇంటరిమ్ మెజర్స్ చేయాలి, మాన్సూన్ ఫ్లడ్ ప్రొటెక్షన్ వర్క్స్ కొన్ని చేయాలి అని కొన్ని గోదావరి వరదల వల్ల బ్యారేజీల రక్షణ కొన్ని వర్కులు చేయాలని చెప్పి సజెస్ట్ చేస్తూ, ఇవి చేసినాక కూడా మీరు అన్ని గేట్లు ఎత్తి పెట్టాలి అని చెప్పడం జరిగింది. అన్నారం బ్యారేజ్ ఆఫ్కాన్ కింద, సుందిళ్ల బ్యారేజ్ నవయుగ కంపెనీ కింద వాళ్ళ ఖర్చుతోనే ఈ టెస్టింగ్లు కానీ ఈ రిపేర్లు కానీ పని మొదలుపెట్టడం జరిగింది. మేడిగడ్డలో, అన్నారంలో జరుగుతున్న పనులకి కొంత సంతృప్తితో కొంత వేగవంతం చేయాలని చెప్పడం జరుగుతుంది. సుందిళ్ల బ్యారేజీలో నవయుగ కంపెనీ పనులు చాలా స్లోగా నడుస్తున్నాయని చెప్పి ఈరోజు వాళ్ళకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అయితే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం తప్పదు అని. ఈ వారం 10 రోజుల్లో మ్యాక్సిమం మిషనరీ, మ్యాన్ పవర్ మొత్తం మొబిలైజ్ చేసి ఈ ఇంటరిమ్ మెజర్స్ ఒక కొలికి తీసుకురావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది.